బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సింహాచలం దేవస్థానంలో ఆలయ అధికారులు అప్పన్న ఆభరణాలను గుట్టుగా లెక్కిస్తున్న దృశ్యాలు 99 టీవీ కెమెరాకి చిక్కాయి. సంబంధిత దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ అధికారులు లేకుండానే ఆభరణాలను దేవస్థానం సిబ్బంది లెక్కిస్తున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న బీజేపీ ధార్మిక సెల్ కమిటీ లెక్కింపు చోటుకు వెళ్లడంతో దేవస్థానం సిబ్బంది పరుగులు తీశారు. అంతేకాకుండా కవరేజ్ కి వెళ్లిన 99 టీవీ రిపోర్టర్ పై దేవస్థానం సిబ్బంది దురుసుగా ప్రవర్తించి సెల్ లాక్కొని బెదిరింపులకు దిగారు. అక్కడ స్టాఫ్ పట్టుకొని వచ్చి ఆ ఫైల్స్ అన్ని పట్టుకొని వచ్చి సీక్రెట్ గా గెస్ట్ హౌస్ లో చేసుకుంటారు. అప్రైజల్ దేవాలయంలో చేయవలసిన అప్రైజల్ గతంలో కూడా మేము అయితే చెప్తాం. రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానం సింహాచలం స్వామివారి యొక్క దేవస్థానం. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క స్వామివారి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు జరగడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే భూములు అన్యక్రాంతం అవ్వడం, స్వామివారి యొక్క నగలు మాయం అవ్వడం, అదేవిధంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నుంచి మేమందరం కూడా దాని మీద మాట్లాడడం అనేది జరిగింది. దాని మీద మేము ఇమీడియట్గా కంప్లైంట్ ఫాలోఅప్ చేసి ఎండోమెంట్ కమిషనర్ గారికి, గతంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా డీసీ గారికి మేమందరం కూడా రికార్డెడ్గా మేము ఇస్తే దాన్ని ఇప్పటివరకు కూడా వాళ్ళు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రోజున గతంలో వచ్చి ఒక 2 రోజుల క్రితం వచ్చి తూతూ మంత్రంగా అప్రైజల్ చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంతో సీక్రెట్గా చాలా చాకచక్యంగా ఈ రోజున అప్రైజల్ అంటే స్వామివారి యొక్క నగల తనిఖీలు ఎక్కడ చేస్తారండి? ఒక మహిళా అధికారిగా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున దేవస్థానాల్లో చేయవలసినటువంటి ఒక అప్రైజల్ని వీళ్ళు సీక్రెట్గా దొంగచాటుగా ఒక హోటల్ రూమ్లో ఎవరికైతే భక్తులకు ఇస్తారో ఆ భక్తుల యొక్క హోటల్ రూమ్లో ఆ ఫైల్స్ అన్నీ కూడా, అంటే భక్తులు ఇచ్చేటువంటి ఏవైతే నగలకు సంబంధించినటువంటి ఒక ఫైలు ఇందులో అవకతవకలు ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి స్వామివారి దేవస్థానం మాయమైందని చెప్పని తెలుస్తున్నది. ఇలా ఇంత ఘోరంగా ఈ రోజున వచ్చినటువంటి అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా సీక్రెట్గా ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళి అప్రైజల్ చేయడము, దాన్ని ఏమైనా కనుక వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడము. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఎస్సీ లీడర్ ఉన్నారో మాధవి గారు, అదేవిధంగా వివిధ హైందవ సంఘాలలో మేము ముందు కొండ మీదకి వెళ్ళాం. ఎందుకంటే ఆర్టీ యాక్ట్లు పెట్టింది నేను, వాటి మీద కేసులు పెట్టింది నేను, పూర్తి అడ్రస్ నా ఫోన్ నెంబర్లతోటి కమిషనర్కి లెటర్లు మేము రాస్తున్నాం. ఆ కమిషనర్ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చి ఈ రోజు కమిషనర్ గారు ఫోన్ చేసి ఈరోజు వస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మినిమం ఇంటిమేషన్ లేకుండా, కొండ మీదకి రాకుండా సీక్రెట్గా వీళ్ళు ముందుగానే ఫైల్స్ అన్ని కూడా తారుమారు చేసుకుంటూ ఆ లిస్ట్ అంతా కూడా తారుమారు చేసుకుంటున్నటువంటి అవన్నీ కూడా వీడియోస్ మేము తీయడం అనేది జరిగింది. ఈ రోజున అవకతవకలు సింహాచలం దేవస్థానంలో జరుగుతున్నాయి. ఈ రోజున పూర్తి వివరాలతోటి మీ ముందుకు నేను వస్తాను. దానిలో ఉన్నటువంటి అప్రైజల్ ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్లు వీళ్ళు మాయం చేస్తున్నారు, లెక్కలు మాయం చేస్తున్నారు, భక్తుల ఆభరణాలు మాయం చేస్తున్నారు. ఆ యొక్క ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు సంబంధించిన రిజిస్టర్ పూర్తిగా మేము తెయ్యాలని కోరుకుంటున్నాం. లేకపోతే దీని మీద ఎంత దూరమైనా వెళ్తామని భక్తుల కోసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఓకే, ఈరోజు నేను పొద్దుటి నుంచి కూడా కొండ మీద వెయిట్ చేస్తూ వీళ్ళు వస్తారు కదా అని చూస్తుంటే వీళ్ళు కొండ మీదకి రాకపోవడం అనేది జరిగింది. ఏంటి జరిగిందని చెప్పిన ఆలోచన చేస్తే వీళ్ళు సీక్రెట్గా కింద నరసింహ సదనంలో వీళ్ళు ఇక్కడ లిస్టులు తయారు చేయడం, ఆ యొక్క అప్రైజల్ పుస్తకాలు, రిజిస్టర్లు అవన్నీ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. మేము వెళ్ళిన వెంటనే మొత్తం అందరూ కూడా బయటికి హుటాహుటైనా కూడా బయటకు పరిగెత్తుకుని రావడం అనేది జరిగింది. ఈ రోజున ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఈఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఇంతకుముందు నరసింహస్వామి సదనంలో ఉన్నారు. సింహాచలం దేవస్థానంలో ఆలయ అధికారులు అప్పన్న ఆభరణాలను గుట్టుగా లెక్కిస్తున్న దృశ్యాలు 99 టీవీ కెమెరాకి చిక్కాయి. సంబంధిత దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ అధికారులు లేకుండానే ఆభరణాలను దేవస్థాన సిబ్బంది లెక్కిస్తున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న బీజేపీ ధార్మిక సెల్ కమిటీ లెక్కింపు చోటుకు వెళ్లడంతో దేవస్థానం సిబ్బంది పరుగులు తీశారు. అయితే అక్కడ అప్పన్న ఆలయంలో జరుగుతున్న ఈ సంబంధిత కార్యక్రమాలన్నిటికీ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, దీనికి సంబంధించి ఆలయ అధికారులు అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? రైట్ సాయి సుధా, ఉత్తరాంధ్ర ప్రజలే కాదు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం విశాఖ సింహాచలం. అటువంటి సింహాచలంలో స్వామివారికి ఎంతో భక్తితో నియమనిష్టతో భక్తులందరూ కూడా సింహాచలం దేవస్థానానికి వచ్చి స్వామివారి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత విశిష్టత ఉందో అంతే ప్రాముఖ్యత విశాఖ నగర ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు అంటే ఎగువ స్థాయి అధికారులు ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే, కింద స్థాయి అధికారులు మాత్రం వారి ఆలోచనలకు వాళ్ళ ఆచరణలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో స్వామివారికి సమర్పించే ఆభరణాలకు సంబంధించిన చిట్టా ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో ఒక
ఎండోమెంట్ అధికారి స్థాయిలో పై స్థాయి అధికారులు కూర్చొని సమీక్షించి దాన్ని లెక్క కట్టాల్సి ఉంటుంది. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తిగా దిగువ స్థాయి అధికారులు ఎవరు లేకుండా కూడా పూర్తిగా ఒక కింద అంటే భక్తులకి ఇచ్చే అద్దె గదులు ఏదైతే సత్రాలు ఉంటాయో ఆ సత్రాల్లో వీరందరూ కూడా మూకుమ్మడిగా కొంతమంది అధికారులు అందరూ కూడా కూర్చొని లెక్క కట్టడం నిజంగా చాలా దౌర్భాగ్యకర ఘటనగా చెప్పుకో. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సమాచారం రావడంతో 99 టీవీ కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి ఆ ఏదైతే దృశ్యాలు ఉన్నాయో దృశ్యాలు చిత్రీకరించే పనిలో భాగంగా పూర్తిగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు దేవస్థాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 99 టీవీపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఏదైతే కెమెరా ఏదైతే ఉందో దాన్ని లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. అదే దీనిపై పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన ధార్మిక సంఘ నాయకులందరూ కూడా వచ్చి దేవస్థానం అధికారులు తీరును పూర్తిగా ఎండగట్టారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా అడుగుతుంటే ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పకుండా పరిగెట్టే విజువల్స్ కూడా మనం ఇప్పుడు కెమెరాలో అయితే చూడదు. పూర్తి స్థాయి ఏదేమైనప్పటికీ కూడా దేవస్థాన అధికారులు తీరుపై పూర్తిగా ధార్మిక సంఘ నాయకులు కావచ్చు భక్తులు కావచ్చు పూర్తిగా మండిపడతా ఉన్నారు. ఎప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పనులు జరగకుండా చూసుకుంటే ఆలయానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని కూడా కొంతమంది ధార్మిక సంఘ నాయకులు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో నివారించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సాయిదు. మరోవైపు దేవస్థానానికి సంబంధించిన పిఆర్ఓ సైతం కూడా ఇష్టానుసారంగా రీతిలో పూర్తిగా ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు విక్రయిస్తూ కూడా దేవస్థానాన్ని ప్రతిష్టను మంటగలుగుతున్నారని కూడా ఒక విమర్శ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి చర్యలు జరగకుండా కాపాడమే కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాటుపడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది సాయితుదా. చందు, ప్రస్తుతం దేవస్థానంలో ఆభరణాల లెక్కింపుకి అయితే చాలా ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కానీ ఎండోమెంట్ అధికారులు కానీ వీళ్ళందరి ముందు బహిరంగంగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని అంటే కేవలం ఆలయ సిబ్బంది మాత్రం పై అధికారులు ఎవరూ లేకుండా ఈ ఆభరణాలు లెక్కింపు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పై అధికారులు ఏ విధంగా ఇప్పటివరకు స్పందించారు? అసలు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికైతే పై అధికారులు ఎవరు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి స్పందన కూడా వారికి స్పందించలేదు. అయితే పూర్తిగా పై అధికారులు మీరు చెప్పినట్టు పై అధికారులు అందరూ సమక్షంలో కూడా ఇటువంటి ఆభరణాలు లెక్కించడం కానీ అటువంటి లెక్కలను కూడా చూడటం కానీ రికార్డ్స్ పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లెక్కలు పరిశీలించినప్పుడు కానీ లేకపోతే ఆభరణాలు లెక్కించినప్పుడు కానీ అధికారులు అందరూ దగ్గర ఉండాలి. దగ్గర ఉండి కూడా దానికి సీల్ వేయడం కూడా అకౌంట్ ఆడిటింగ్ కానీ లేకపోతే అకౌంట్ వెరిఫికేషన్ అన్ని కూడా ఇష్టానుసారంగా చేయడానికి వీలేదు. ఎందుకంటే ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇటువంటి విషయాన్ని పూర్తిగా అధికారులు పై అధికారులకు తెలిసి ఈ స్థాయి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు, లేకపోతే పై అధికారులు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఇటువంటి చర్యలు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో అయితే విచారణలో ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి అసలు ఎందువల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి, దీనికి ఎవరు మూల కారణం అని చెప్పి వెతికి వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఇటువంటి పనులు ముందు జరగకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. భక్తుల మౌనభావాలను కూడా కాపాడే దిశగా కూడా అధికారులు ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సాయిసుదా. చందు, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే అక్కడ అప్పన్న ఆలయంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి బీజేపీ ధార్మిక సెల్ కమిటీ సభ్యులైతే అక్కడికి చేరుకున్నారా లెక్కింపు జరిగే కార్యక్రమం దగ్గరికి? మరి దానికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు? పూర్తిగా ఇది ఏదైతే ఉందో ఈ ధార్మిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అనుకున్న సమయానికే కొండ మీదకి వెళ్ళడం జరిగింది. అయితే కొండ మీద జరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళు చాలాసేపు సింహాచలం కొండ మీద కూడా వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసిన తర్వాత కొండ మీద జరగట్లేదనే విషయం తెలుసుకున్న తర్వాత కిందకి రావడం జరిగింది. ఏదైతే అంటే కొండ కిందన స్వామివారి సత్రాలు ఉంటాయి, భక్తులకు రూములు ఇవ్వడం జరుగుతుంది. అది అటువంటి రూముల్లో లెక్కిస్తున్నారని చెప్పి హుటాహుటిన వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే పూర్తిగా వీళ్ళందరూ విస్మయానికి గురయ్యేటువంటి సంఘటనలు అయితే అక్కడ కనిపించాయి. పై అధికారులు లేకుండా ఎదుగు స్థాయి అధికారులు లేకుండా ఉన్నత స్థాయి అధికారులు లేకుండా ఇవి కింద స్థాయి ఉద్యోగులు పూర్తిగా ఆ లెక్కలు పుస్తకాలన్నీ చిట్టాన్ని తీసి ఇష్టానుసారంగా లెక్కించడం అనేది ఈ ధార్మిక సంఘ నాయకులు చూసారు. పూర్తి స్థాయిలో వీరందరూ కూడా ఆ ధార్మిక సంఘ నాయకులు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళందరూ అధికారులను వివరణ కోరగా వాళ్ళు వివరణ చెప్పకుండా పరుగులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 99 టీవీ కూడా వాళ్ళని ప్రశ్నించగా మీకేం సంబంధం, మేము సమాధానం చెప్పమంటూ కూడా కెమెరాను కూడా లాక్కునే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఏదైనా కూడా అంటే ఇటువంటి చర్యలు అంటే ఇప్పుడు వీళ్ళు చూశారు, 99 టీవీ చూసింది కాబట్టి ఈ చర్యను ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ ఇలా ఎన్ని చర్యలు జరుగుతున్నాయి, ఎంతవరకు వెలుగులోకి వస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటికైనా అధికారులందరూ కూడా ఎప్పటికైనా ఇటువంటి చర్యలపై ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగరీత్యా
బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో బీజేపీ ధార్మిక సంఘ నాయకులు పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఎప్పటికైనా ఎండోమెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఈఓ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందువల్ల ఈ ఘటన జరిగింది, దీనిపై నేను అప్పటికే ఎన్నో రకరకాలైనటువంటి ఆర్టీఐ లెటర్లు కూడా నేను పెట్టడం జరిగింది. దానికి సమాధానం కూడా ఇప్పటి వరకు కూడా మాకు కొంతమేర వచ్చింది, కొంతమేర రాలేదు. అయితే ఇది ఏ విధంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సాయితుగా. ఓకే, రైట్ చందు, థ్యాంక్ యూ. మనం వచ్చేవాళ్ళం బట్టల బ్యాగ్ అన్నారు. 64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. బటన్ నొక్కుతున్నారని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారన్నారు. బటన్ నొక్కుడు కాదు, జగన్ అవినీతి సంగతేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే జగన్ ను ఓడించాలన్నారు చంద్రబాబు. కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై 64,000 కోట్ల భారం మోపారన్నారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. అరవై 64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. బటన్ నొక్కుతున్నారని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారన్నారు. బటన్ నొక్కుడు కాదు, జగన్ అవినీతి సంగతేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే జగన్ ను ఓడించాలన్నారు చంద్రబాబు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై 64,000 కోట్ల భారం మోపారన్నారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. కుకట్పల్లి వై జంక్షన్ లో చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ పై నుండి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. షాపింగ్ మాల్లో 4 సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది రమణమ్మ. ఈ రోజు 2వ ఫ్లోర్ లో పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కుకట్పల్లి వై జంక్షన్ లో చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ పై నుండి దూకి రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. షాపింగ్ మాల్లో 4 సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది రమణమ్మ. ఈ రోజు 2వ ఫ్లోర్ లో పనిచేయాల్సి ఉండగా షాపింగ్ మాల్ పైకెక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పురిటి శిశువును విక్రయించిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 6 నెలల క్రితం భద్రాచలం పట్టణంలోని ఓ ప్రసూతి హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి యాజమాన్యం విక్రయించిందనే వార్తలు సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఈ విషయంపై అధికారులు దృష్టి సారించారు.
గత 4 నెలల క్రితం ఓ మహిళ సదరు హాస్పిటల్లో డెలివరీ కావటం, ఒక ఆడ శిశువుకు జన్మనివ్వటం జరిగింది. అయితే అక్కడి వైద్యురాలు ఆ శిశువు మృతి చెందిందని ప్రసవించిన మహిళకు చెప్పి వాళ్లను అక్కడి నుంచి పంపించి వేసిందని, ఆ తర్వాత ఆ శిశువును విజయవాడకి చెందిన వారికి విక్రయించిందని వివిధ కథనాలు ప్రచురితమయ్యాయి. అనంతరం శిశు సంక్షేమాధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించారు. శిశువును విక్రయించిన హాస్పిటల్ వైద్యురాలితో పాటు మధ్యవర్తి, దత్తత తీసుకున్న వారితో కలిపి 4గురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ రోజు శిశువును ఐసీడీఎస్ అధికారులు మధ్యాహ్నం భద్రాచలం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా విచారణ పూర్తయిన అనంతరం మీడియా సమక్షంలో ఆ శిశువును పేరెంట్స్కి అప్పగిస్తామని భద్రాచలం పోలీసులు వెల్లడించారు. నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా భద్రాచలంలోని శిశు గృహకు శిశువును అప్పగించారు. ఈ వివాదంలో మొదటి నుండి అధికారుల విచారణ తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న క్రమంలో అసలు అప్పుడు విక్రయించిన శిశువు ఉందా, లేదా ఆ స్థానంలో మరే ఇతర శిశువును చేర్చారా, లేకపోతే శిశువును ఇంత రహస్యంగా శిశు గృహానికి తరలించడంలో ఆంతర్యం ఏమిటి అనే కోణాల్లో అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్న క్రమంలో ఎట్టకేలకు అధికారులు ప్రాథమిక వివరాలు మాత్రమే వెల్లడించారు. అక్రమ దత్తత వ్యవహారం పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో జరిగిందని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో హాస్పిటల్ డాక్టర్ స్పందనను మొదటి నిందితురాలిగా చేర్చడం జరిగిందని, మధ్యవర్తిత్వం జరిపిన గోపీనందన్ అనే వ్యక్తిని రెండో నిందితునిగా చేర్చామని వారంటున్నారు. దత్తత స్వీకరించిన దంపతులైనటువంటి ప్రవీణ్, పల్లవిలను A3, A4గా మొత్తం 4గురిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిరుపేద మహిళ అయినటువంటి శిశువు తల్లి ప్రలోభాలకు లోనైనట్లుగా తెలుస్తుంది. ప్రసవానంతరం శిశు మరణించిందని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయడం జరిగింది. తర్వాత శిశు సంక్షేమ అధికారుల విచారణలో మాత్రం అంతా హాస్పిటల్లోనే జరిగిందని హాస్పిటల్ డాక్టర్ పట్టణంలోని న్యాయవాది చెప్పినట్లుగా ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టినట్లుగా అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసుల విచారణలో మాత్రం ఎక్కడా న్యాయవాది ప్రస్తావన లేకపోవటం విశేషం. కేసులో ప్రధాన నిందితులపై విచారణ వేగవంతం చేసినట్లు, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు. ఇల్లీగల్ అడాప్షన్కు సంబంధించిన కేసు విషయంలో మనకు మొన్న దరఖాస్తు రావడం జరిగింది సిడిపో గారు డిపార్ట్మెంట్ నుంచి. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో భాగంగా 4 పైన వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ పైన 4 పైన కేసు నమోదు చేయడం జరిగింది. డాక్టర్ స్పందన, అదేవిధంగా దీనిలో ఇమీడియట్గా వివరించినటువంటి గోపినందను, అదేవిధంగా దత్తత తీసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరి పేర్లు ప్రవీణ్ కుమార్ అండ్ పల్లవి. ఈ 4 పైన కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం, దానిలో భాగంగా సంబంధిత రికార్డులను వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా విట్నెస్లు ఎవరెవరు ఉన్నారో సాక్షులు దానికి సంబంధించి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళ సాక్షుల వాంగ్మూలాలు కూడా అందరూ రికార్డు చేయడం జరిగింది. వెంటనే మాకు ప్రథమంగా మనకు ముఖ్యంగా కేబీ ఎక్కడుందని చెప్పి దానిపైన ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళకు సమాచారం అందించి వెంటనే
ఎవరి దగ్గర అయితే అడాప్షన్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు సమాచారం నుంచి ఇమ్మీడియట్లీ మీరు మా ముందు సరెండర్ కావాలి బేబీతో సహా అని చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ రెడీ చేసుకొని ఈరోజు మన పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. మేము వెంటనే వాళ్ళ సంబంధించినటువంటి కొంతవరకు ఎంక్వైరీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సిడబ్ల్యూసి బోర్డు ముందు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. శిశుగృహకు వచ్చి సిడబ్ల్యూసి మెంబర్ గారు అదేవిధంగా ఇంకా సిడిపిఓకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని చెప్పారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని అన్నారు. జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబిచ్చారు. భీమవరం నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు మాట్లాడారు. ప్రజలు తమకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, త్వరలో జనసేన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరుతుందని జోస్యం చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. భీమవరం నియోజకవర్గం దిర్సుమరి గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ కలుసుకుని ప్రయాణంలో వీళ్ళందరూ ముందుకు సాగుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు భీమవరం మండలం దిర్సుమరి గ్రామంలోని తెలుగుదేశం జనసేన కలిపి జనంలోకి అన్ని కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. ప్రజలు మాకు ఎదురొచ్చి మీకు మద్దతు ఇస్తామండి, ఇప్పటివరకు ఒక పార్టీని నమ్మి వేసాం ఓట్లు, ఒక్క ఛాన్స్ అన్నాడని మమ్మల్ని అందరినీ నట్టేటి ముంచేశాడు. కాబట్టి ఈసారి ఆ ప్రభుత్వాన్ని పారదోలి ఈ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని వాళ్ళే స్వాగతం చేయించి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఉన్నాం మీకు ఎందుకు అని భరోసా కల్పిస్తున్నారు. మీరు చెప్పండి. ఆల్రెడీ జగన్ చెల్లెలైన షర్మిల కూడా ఆయనకి యాంటీగా ఉండటం, అటు నుంచి ఇటు విజయమ్మ ఎటువంటి పరిస్థితుల్లో అటు అన్నయ్యక లేదంటే ఇటు తినక అన్న పరిస్థితుల్లో ఆయన మీమాంసలో ఉండటం, ఇటు ఏ విధంగా చూడొచ్చు అంటారు? షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళనే కదా వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళు జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి ఏ రకంగా న్యాయం చేస్తాడు అన్నదే చాలా మంచి పాయింట్ ఆవిడ పట్టున్నది. ఈ కారణం చేత మేము జనసేన టీడీపీ చాలా సంయుక్తంగా మరి కార్యక్రమాలు ముందుకు వెళ్తాము. మీరు చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన రెండూ కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు అటు ప్రభుత్వం మటుకు ఇది కొంతకాలమే నడుస్తుంది ఈ పొత్తు, ఇది కలకాలం నలవదు. అందుకే వీళ్ళ ఇద్దరికి ఇంకా కూడా పొత్తుకి సంబంధించి అటు క్యాండిడేట్స్ని మటుకు బయట పెట్టలేకపోయిందని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది అంతా వాళ్ళు అపోహ అండి. ఈవేళ రేపు మొత్తం పొత్తులో భాగంగా అనౌన్స్ చేస్తారు, మొత్తం క్యాండిడేట్లందరినీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఈవేళ దిస్మర్లో జనంలోకి జనసేన టీడీపీ కార్యక్రమం విశేష స్పందన వచ్చింది. వేలాదిగా జనం తరలి వచ్చి ఈ రాష్ట్రం నుంచి జగన్ ఎప్పుడు విముక్తి కలుగుదాం జగన్ నుంచి అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి మొత్తం ఎదురొచ్చి జనం బాగా ఆశీర్వదించి జనాన్ని ప్రభుత్వం ఎప్పుడు త్వరగా పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి చెబుతున్నారండి. జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి ఉమ్మడిగా జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలోని దిర్సుమరు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో పెద్ద ఎత్తున అందరూ అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ విశేష స్పందన చూస్తే మాకు అనిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖరారైపోయింది. మాకేంటంటే గెలుపుతో కాకుండా మెజారిటీ మేము లెక్కలు తీసుకోవాలని చెప్తున్నారు. 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఇంచుమించుగా 50,000 దరిదాపులో ఓట్ల మెజారిటీతో మేము ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ భీమవరం నెగ్గుతారని చెప్పి మనస్ఫూర్తిగా మేము గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నాం. ఈ మాట మేము చెప్పట్లేదు, మేము వెళ్తుంటే ఓటర్లు ఎదురొచ్చి మాకు చెప్తున్నారు, మాకు ఎంతో భరోసాని ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆదరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇదే కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో గద్దె దించి కొత్త తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంతమొందించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనేది మా ధ్యేయం.
అని కోరుకుంటూ జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాలని ఇలాగే జనంలోకి జనసేన కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధిస్తుందని, అలాగే ప్రజలందరూ కూడా తమకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని, రేపు వచ్చేది జగనన్న రాజ్యం పోయి ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా అందరూ కూడా గెలుపొంది అత్యద్భుతమైన మెజార్టీతో ముందుకు సాగుతారని, అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వమే రేపు పరిపాలన సాగిస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 టీవీ దిర్సుమర్రు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని మంచిర్యాల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బాల్కసుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాడు, హౌలీ గారు, పాగల్ గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దా మా కేసీఆర్. పల్నాడు జిల్లా గురజాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. 10:30 గంటలు దాటినా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవటం లేదు అధికారులు, సిబ్బంది. సమయ పాలన పాటించడం లేదంటూ వాపోతున్నారు ప్రజలు. స్పందన కార్యక్రమం నిర్వహించే సమయానికి కూడా కార్యాలయానికి చేరుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు సచివాలయం 2 పరిధిలోని సిబ్బంది కూడా కార్యాలయానికి సకాలంలో రాకపోవడంతో కార్యాలయం బయట వేచి ఉన్నారు ప్రజలు. అడవి సంపదను గిద్దలూరు నుండి గుంటూరు ట్రైన్లో అక్రమంగా తరలిస్తున్న వారిని గిద్దలూరు ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెదురు బొంగులను ట్రైన్లో అక్రమంగా తరలిస్తున్న 10 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఫారెస్ట్ అధికారులపై పలు ఆరోపణలు చేశారు. ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.